హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మొన్న మేము ద్వారకా తిరుమల వెళ్ళామండి. అంటే చిన్న తిరుపతి కూడా అంటారు గదా! అక్కడ మనం భోజనాల శాల పైకెళ్తాం గదా! అక్కడ నవగ్రహాల వనమని ఉంటదండి. చాలా బావుంటది. ఇది మేము వెళ్ళటం రెండోసారి. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళామండి. అప్పుడు చాలా ప్రశాంతంగా, నీట్‌గా ఉందండి. కానీ మనం ఏం చేస్తున్నామో అర్థం కాట్లేదండి. చూడండి ఇక్కడ ఎటు చూసినా అక్కడక్కడ పేపర్లని, తిన్న గ్లాసులని, అసలు ఎటు చూసినా ప్లాస్టిక్ గ్లాసులని, తిన్నవి ప్రతి ఒక్కటి అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తున్నాం. అసలు మనం ఏం చేస్తున్నామో, మనం దేవాలయాలకెళ్ళినా ఒక నీటుగా ఉంచం. ఇక్కడ చూడండి ఆ దేవాలయ శాఖ వాళ్ళు మనకు నవగ్రహ వృక్షాలు ఎంత ఆహ్లాదకరంగా ఇచ్చారో, అయినా ఎటు చూసినా ఎక్కడికెళ్ళినా మనం ఆగం చేస్తూనే ఉన్నాం. అంటే తిన్న ప్లేట్లు గానీ, గ్లాసులు గానీ ఎక్కడ పడితే అక్కడ ఏస్తూనే ఉన్నాం. మన కోసం ఆ దేవాలయ శాఖ వాళ్ళు నవగ్రహ వృక్షాలు అంటే చూడండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి మనం గ్రహ దోషాలని ఎన్నెన్నో అంటే పరిహారం కోసం ఎన్నెన్నో చేస్తాం కదా. మన కోసం ఈ నవగ్రహాల వనం మనందరి కోసం ఆ దేవాలయ శాఖ వాళ్ళు ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చినా ఎటు చూసినా ఆగం చేస్తూనే ఉన్నామండి. అసలు అంతకుముందు మేము వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఎటు చూసిన గ్లాసులు, తిన్న కంచాలు అన్నీ అక్కడక్కడే ఏస్తున్నాం. ప్లీజ్ మనందరం అర్థం చేసుకున్నామండి. దేవతా వృక్షాలండి. అంటే ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సార్లు అంటే ఒక 10 సార్లు, 11 సార్లని ఉంటది. అన్ని సార్లు ప్రదక్షిణం చేస్తే మన మనసంతా ప్రశాంతంగా ఉంటదండి. మేము ఇక్కడికెళ్ళినప్పుడు ఒక పోలీసాయన అంటే మేము వీడియో తీయలేదు కానీ పోలీసాయన ఇలా గ్రహానికి అంత చదువుకున్న ఆయనే ఒక వృక్షానికి ప్రదక్షిణం చేసిందండి. అసలు చూడండి మనం ఎంత చదువుకున్నామా, ఎన్ని పూజలు చేశామా కాదండి. ఎక్కడికెళ్ళినా ఆగం చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. చూడండి మనకి గరిక అంటే జస్ట్ ఒక గరికనికి అంటే గరికంటే మనందరికీ తెలుసు. వినాయక స్వామికి గరిక సమర్పించిన ఎంతో ఇష్టం. అంతే కదా! అలాగే జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అంటే మనం దసరా రోజు లాస్ట్ రోజున పూజ చేస్తాం కదండీ! అలాగే రావి చెట్టు. రావి చెట్టుకు కూడా పూజ చేస్తాం. ఇక్కడ ప్రతి నవగ్రహ వృక్షాలకి మనం ఇన్ని సార్లు ప్రదక్షిణాలు అని ఉంటదండి. అలా మనం ప్రదక్షిణాలు చేస్తే ఎంత ప్రశాంతంగో మనకు ఒక్కొక్కసారి తెలియకుండే పోతారా? ఎన్నో ఆ భగవంతుడు అదెప్పుడు ఇచ్చినా రచ్చగా మనం ఉంటది చూడు. ఏమి అంటే చాలా తక్కువగా చూస్తున్నాం. చెప్పినట్టు. ఇక్కడ నవగ్రహ వృక్షాలు అంటే ఒక్కొక్క దానికి చూడండి ఎంతమంది వస్తున్నారు. అయినా మనం అనేది నీటుగా అనేది ఉంచనే ఉంచట్ల. ఈసారైనా ఆలోచిద్దామండి. మనం ఎక్కడికెళ్ళినా దేవాలయాలకెళ్ళినా చూడండి చాలా మనకి చేతైనంత వరకి నీట్‌గా ఉంచుదామండి. అంతకుముందు మేము ఎళ్ళినప్పుడు ఎంత బాగుందోనండి. ఒక్కొక్క వృక్షానికి మనం ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే ఎంత ప్రశాంతంగా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటదండి. మనకు తెలీదు గానీ ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క శక్తి ఉంటదండి. వేప చెట్టుకని అలాగా ఒక్కొక్క ప్రతి చెట్టుకి అలాగే తులసి చెట్టు మనందరికీ తెలిసే గదా! కొన్ని కొన్ని చెట్లు చూడండి గరిక, రావి, అలాగే జమ్మి చెట్టు, ఇంకా దర్భ, అలా మోదుగు ఇంకా ప్రతి ఒక్క దానికి చూడండి ఇక్కడ అంతకుముందు మేమెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా నీట్‌గా ఉందో, అలాగే ఎప్పుడూ అలాగే ఆ దేవతా వృక్షాలని మనం ప్రశాంతంగా అంటే నీట్‌గా ఎక్కడ పడితే అక్కడ ఆకులు అన్నీ ఎయ్యకుండా మనం వెళ్ళామా, దర్శనం చేసుకొని వచ్చామా అని చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.